చాలామంది అనుకుంటారు మీకు అనుకూలమైన వాక్యాలు చూపిస్తున్నారని ఒకడు అంటాడు. దీనికంటే బెటర్ వాక్యాలు ఏమన్నటో చూపించాను నేను. ఇది బైబిల్లో లేదా? ఏమండి, నేను చూపిస్తున్న వాక్యాలు బైబిల్లో లేవా? అవి తప్ప? ఒకవేళ ఉన్నాయి నేను చూపిస్తున్నా, అవి తప్పంటే దీనికంటే బెస్ట్ వాడిని చూపించండి. అవును కూడా అన్నాడు, విశ్వసించింది కనుక మాట్లాడు. ఆయన దేవుని కుమారుడని విశ్వసించాడు కనుక ఆ రోజున్న మృగాలతో పోరాడాడు, యూదులతో వాదించాడు, యూదేతరులతో వాదించాడు, శాస్త్రులతో, పరిసయ్యులతో, అందరితో మాట్లాడి గెలిచాడు. అందరినీ ఒప్పించి దేవునికి సకలాశీర్వాదాలకు కారణభూతుడైన దేవదేవునికి సర్వములో సర్వము తానై సర్వలోకాలలో ఉన్నవాడై సర్వలోకాలను కలుగజేసిన వాడై సర్వమానవాళిలో ఉన్నవాడై సర్వమానవాళిని సంరక్షిస్తూ పోషిస్తూ కాపాడుతున్నటువంటి పరమతండ్రికి ఆయన ప్రియకుమారుడు మృతులలో నుండి మొదటిసారిగా లేపబడినవాడు, ఈ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి ప్రభువైన క్రీస్తు ద్వారానే పరిశుద్ధాత్మ యొక్క సహకారముతో మనందరి తరపున వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మి ఆయన అధికారానికి లోబడి ఆయనలోనికి బాప్తిసం తీసుకొని ఆయనను ధరించుకొని ఆయన ద్వారా పరలోకం వెళ్ళాలని ఆశిస్తున్నటువంటి మీ అందరికీ ఆ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మన అంశం లక్ష్య సాధనలో శత్రు ఛేదన. అంటే క్రైస్తవుడిగా, అసలు మానవుడిగా మన లక్ష్యం ఏంటి? క్రైస్తవుడిగా ఎందుకు మారావు? ఏ ఉద్దేశంతో, ఏ లక్ష్యంతో క్రైస్తవుడిగా మారావు? అసలు మనిషిగా నిన్ను దేవుడు ఏ లక్ష్యంతో, ఏ ఉద్దేశంతో, ఏ ఆశతో మనుషులందరినీ పుట్టిస్తున్నాడు అనేది ప్రతి మనిషి తెలుసుకోవాలి. ముఖ్యంగా ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేకపోతే నువ్వెన్ని చేసినా నీకు పరలోకం లేదు. అందుకే మన గమ్యం, మన గోల్, మన లక్ష్యం, మన గురి ఏంటి అనేదే ఈరోజు క్రైస్తవులందరూ తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైనది. కనుక మనం ఈ యొక్క లక్ష్య సాధన కోసం దానికి అడ్డుపడుతున్న శత్రువును ఎలా ఛేదించి అధిగమించి దేవుని యొక్క మెప్పు పొంది దేవలోకానికి తిరిగి చేరాలి అనేది మన ముందు లక్ష్యం. అందుకే మనుషులందరినీ దేవుడు ఎందుకు పుట్టించాడు అనేది ఐబిటి ద్వారా ఎన్నో మెసేజ్ల్లో మీరు విన్నారు. అయినా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, మనలందరినీ పుట్టించడంలో దేవుని సంకల్పం, దేవుని లక్ష్యం, దేవుని యొక్క ఆశయం ఏంటి అంటే, ఎఫ్సీలకు రాసిన పత్రిక మీ అందరికీ తెలిసిందే, 1వ అధ్యాయము 4-6 వచనాలలో మనమందరము, ఈవెన్ మనుషులందరూ ఆ దేవుని ఎదుట పరిశుద్ధులను నిర్దోషులనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆ దేవుడు క్రీస్తు యేసునందు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే మనం ఎందుకు పుట్టాము అంటే, యేసుక్రీస్తు ద్వారా
తిరిగి పరలోకం చేరాలి అనేది జగత్తు పునాది వేయబడక ముందే అన్నాడు. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పంలో మనల్ని కనాలనుకున్నాడు. ఆ కనాలనుకున్న తర్వాత మనుషులు ఎలా చెడిపోతారో తెలుసుకున్నాడు. ఎందుకంటే ఆయన భవిష్యత్తు జ్ఞాని కనుక. అలా చెడిపోయిన వారికి రెమెడీ, అంటే చెడిపోయిన వారికి మరలా బాగు చేయడానికి ఏ విధంగా క్రీస్తుని ఏర్పాటు చేశాడో తన సంకల్పాన్నంతా పరిశుద్ధాత్మ ద్వారా ఆనాటి సంఘానికి, ప్రారంభ సంఘానికి తెలియజేశాడు. కాబట్టి దేవుని లక్ష్యం అదైతే మన లక్ష్యం అదే. మనం కూడా ఏం చేయాలి? దేవుని ముందు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలబడి ఎట్టి పరిస్థితుల్లో కూడా దేనికి లొంగకుండా గురి యొద్దకే మనం పరిగెట్టి ఆ దేవుడిచ్చే జీవ కిరీటాన్ని పొంది తిరిగి దేవలోకానికి చేరాలి. దేవలోకం అంటే బైబిల్ భాషలో పరలోకం, మానవ భాషలో దేవలోకం అనగానే ఇంకేదో అనుకోకండి. బైబిల్ పరిభాషలో పరలోకం అన్నారు, మామూలు భాషలో దేవుడున్న లోకము దేవలోకం. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. చాలామంది క్రైస్తవులకు సర్వేశ్వరుడు అనగానే మనం సర్వేశ్వరుడు అనొద్దు అంటుంటాడు. అసలు సర్వేశ్వరుడు అంటే అర్థం ఏంటి? సర్వ శరీరాత్మలకు ఈశ్వరుడు అంటే దేవుడు. ఈశ్వరుడు అనే పదము బైబిల్లో ఉంది. ఆ తర్వాత సంస్కృతంలో నుంచి వచ్చిన పదం. ఈశ్వరుడు అంటే దేవుడు. మీరు అనుకున్నట్టు ఇంకొక ఆయన కాదు, ఏదో అన్యులు అనుకున్నట్టు కాదు. కాబట్టి తెలుగు నేర్చుకుంటే, తెలుగు గ్రాంధికం తెలిస్తే పద ప్రయోగం ఈజీ, అనేకులను రాబట్టడం కూడా సులువు. కాబట్టి లక్ష్యం ఏందో మనకు దేవుడు తెలియజేశాడు. ఆ లక్ష్యాన్ని సాధించటంలో మనకెదురయ్యే అడ్డంకులను ఎలా మనం సాధించాలి, ఎలా మనం ఛేదించాలి అనేదే ఈ క్రైస్తవుడికి ఉన్నటువంటి బాధ్యత, ప్రతి మనిషికి ఉన్నటువంటి బాధ్యత మొదలు. కాబట్టి మనుషులందరూ దేవుణ్ణి నమ్ముతున్నారు. చాలామంది దేవుడు ఒక్కడే అని కూడా నమ్ముతారు, కానీ నమ్మంది ఎవరిని? యేసుక్రీస్తుని నమ్మటం లేదు. దేవుని సంకల్పంలో మనుషులందరూ యేసుక్రీస్తును నమ్మాలి, అది విశ్వాసం. దేవుని నమ్మటంలో గొప్పతనం లేదు. దేవుడు ఒక్కడేనని ముస్లింలు చెప్తారు, హిందువులు చెప్తారు, ఆయా లోకంలో ఉన్న మిగతా వాళ్ళందరూ దేవుడు ఒక్కడేనని నమ్ముతారు. క్రైస్తవుల్లో ఆ దేవుడు ఒక్కడేనని నమ్మని వాళ్ళు కూడా దుర్మార్గులు చాలామంది ఉన్నారు. దుర్మార్గులు అంటే అన్న కోపం వస్తుంది, కానీ మార్గము తప్పి తిరుగుతున్న చుక్కలు, యేసు మార్గము తప్పి తిరుగుతున్న క్రైస్తవులను దుర్మార్గులు అనొచ్చు. ఎందుకంటే వారి మార్గం సరి అయింది కాదు. కాబట్టి యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మాలి, ఆయన ద్వారా మనం పరలోకం చేరాలనేదే మన ముందున్న లక్ష్యం, దేవుడు మన ముందు పెట్టిన లక్ష్యం. కాబట్టి దీన్ని సాధించటానికి, దీన్ని ఛేదించటానికి బైబిల్లో ఒక మంచి మాట ఉంది. ఎందుకంటే సార్వత్రిక సంఘం ఈరోజు దేని మీద ఆధారపడ్డది అంటే, ఈ లక్ష్యాన్ని వదిలేసి శరీర సంబంధమైన ఆశలు, శరీర సంబంధమైన ఆశయాలు నెరవేర్చుకోవడానికే, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని నెరవేర్చుకోవడానికే సంఘంలో ఉన్న ప్రతోడు ప్రయత్నిస్తున్నాడు. అలాగే శరీరానికి వచ్చిన కష్టాలు, బాధలు, రోగాలు, వీటిని పోగొట్టుకోవడానికే ప్రతి ఒక్కడు ప్రయత్నిస్తున్నాడు. దానికోసం స్వస్థత, వరాలు, అవునా కదా, అద్భుతాలు, సూచక్రియలు కావాలంటున్నాడు. ఆ రోజుల్లో కూడా ప్రారంభంలో గ్రీసు దేశస్థులు కానీ అన్యులు కానీ ఈ సూచక్రియలు
వీటి కోసమే ఆధారపడి చాలామంది క్రీస్తు వద్దకు వచ్చారు. ఎప్పుడైతే క్రీస్తు నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని తాగండి అన్నాడో మొత్తం పారిపోయారు. ఎందుకంటే సూచనలు చూసుకోవడానికి, అద్భుతాలు చూడ్డానికే వచ్చారు తప్ప రక్షణ కోసం రాలేదు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అనే ఒక సంగతి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడని నమ్మేవాళ్ళు తగ్గి, రోగులను స్వస్థపరచడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడనే దుర్బోధ, ఒరిజినల్గా వాక్య విరుద్ధమైన బోధ ఈరోజు సంఘాల్లో జరుగుతుంది. అందుకే సంఘము అభివృద్ధి చెందాలన్నా, నీవు క్రీస్తు యేసులో నిలబడాలన్నా, నీవు పరలోకం చేరాలి అన్నా ఒక మాట చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయములో 13వ వచనాన్ని చూద్దాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడే నిలిచి ఉండేటివి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. అంటే ఈరోజు మన లక్ష్యాన్ని ఛేదించాలి అంటే ఏం కావాలంటున్నాడు? మొదటిది విశ్వాసం, రెండవది నిరీక్షణ, మూడవది ప్రేమ. అల్టిమేట్గా ప్రేమ. వరుసగా మాట్లాడతానని మీకు గతంలో చెప్పాను. సో విశ్వాసం, ఎందుకు విశ్వాసాన్ని ముందు పెట్టాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా అసాధ్యము. ఫస్ట్ విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి? ఆలోచన చేయాలి కదా. విశ్వసించాలి అంటే ఒకడు విశ్వాసంలోకి రావాలి అంటే ప్రకటన జరగాలి. అవునా కదా? ఏ ప్రకటన జరగాలి? సువార్త ప్రకటన. రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 17వ వచనం చదవం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట. అంటే ఎక్కడుంది క్రీస్తుని గురించిన మాట? బైబిల్లో ఉన్నది చెప్పాలి. అర్థమైందా లేదా? ఈరోజు క్రైస్తవులు ఎలా తయారయ్యారు? వేదాల్లో ఉన్నాడు క్రీస్తు, లేకపోతే ఖురాన్లో ఉన్నాడు క్రీస్తు, సైన్స్లో ఉన్నాడు క్రీస్తు, రకరకాలుగా చెప్పటం. అతి ప్రాముఖ్యం ఏంటంటే యేసుక్రీస్తు నన్ను బాగు చేశాడు, మా అమ్మను బాగు చేశాడు, మా బర్రెను బాగు చేశాడు, మా గొర్రెను బాగు చేశాడు. ఇది క్రీస్తుని గురించిన మాట కాదు, ఇది నీ సొంత మాట. ఇవన్నీ బైబిల్లో లేవు. ఈరోజు మనుషుల సాక్ష్యాలు ఎక్కువైపోయినాయి. పలానా భక్తుడిలా చెప్పాడు, పలానా భక్తుడిలా చెప్పాడు, మా సంఘ స్థాపకుడిలా చెప్పాడు, మా ఆత్మీయ తండ్రిలా చెప్పాడు అనే శుద్ధి చెప్తున్నారే తప్ప సువార్త చెప్పట్లేదు ఎవరు. బైబిల్లో ఉన్నది చెప్తే అవతలోడు నమ్మాలి తప్ప ఎవడి సాక్ష్యం అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తుకు మనుషుల సాక్ష్యం అవసరం లేదు. కానీ ఈరోజు ఏ సంఘం చూసినా ప్రతి సంఘానికి ఒక స్థాపకుడు ఉన్నాడు. అవునా కదా? ఒక సంఘంలో మా అయ్యగారు వచ్చి కూర్చుంటాడని ఒకడు కుర్చీ కాలి పెడతాడు. అవునా కదా? మీరు ఆలోచన చేయగలిగితే పలానా దాంట్లో మా అన్నగారు ఇలా చెప్పారంటాడు, ఒకడేమో మా డాడీ గారు ఇలా చెప్పాడంటాడు. అవునా కదా? ఒకడేమో మా బ్రదర్ ఇలా చెప్పాడంటాడు తప్ప యేసు ప్రభు ఇలా చెప్పాడనేది కరువైపోయింది. అపోస్తులులా చెప్పాడనేది కరువైపోయింది ఈరోజు సువార్త. అందుకనే ద గాస్పల్, క్రీస్తును గురించిన మాట బైబిల్లో ఉన్నది చెప్పాలి. దిస్ ఈజ్ అవర్ మోటో. ఇది దేవుని యొక్క సంకల్పంలో మొదటి భాగం. అలా క్రీస్తుని గురించిన చెప్పాలి. చెబితే వాడికి విశ్వాసం రావాలి.
ఏం చెప్పాలి? వినుట వలన అంటే సువార్త వినుట వలన. వినుట ఏది వినాలి? సువార్తను వినాలి. సువార్త అంటే లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము క్రీస్తు మరణించెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడను. లేచెను కాదు. దిస్ ఈజ్ గాస్పల్. ఇది సువార్త. సో ఇంత తతంగా ఉంది. అందుకనే విశ్వాసము లేకుండా దేవునికి, అంటే యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మకుండా, దేవుని కుమారుడనే విశ్వాసమునికి రాకుండా నువ్వు దేవునికి ఇష్టడైన ఉండుట అసాధ్యము. ఇది బైబిల్ బోధిస్తున్న బోధ. చాలామంది అనుకుంటారు మీకు అనుకూలమైన వాక్యాలు చూపిస్తున్నారని ఒకడు అంటాడు. దీనికంటే బెటర్ వాక్యాలు ఏమన్నట్టో చూపించాను నేనంట. ఇది బైబిల్లో లేదా? ఏమండి, నేను చూపిస్తున్న వాక్యాలు బైబిల్లో లేవా? అవి తప్ప? ఒకవేళ ఉన్నాయి నేను చూపిస్తున్నా, అవి తప్పంటే దీనికంటే బెస్ట్ వర్డ్ చూపించండి. అందుకే లక్ష్య సాధనలో ఫస్ట్ది విశ్వాసం. విశ్వాసం ఉంటే ఏదైనా. యేసుప్రభు చెప్పాడు, చాలాసార్లు చెప్పాను నేను. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 29వ వచనం చెప్తున్నాడు. యేసు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే, క్రియలు లేని విశ్వాసము మృతం అన్నాడు కనుక అసలు మొట్టమొదటి క్రియ ఏంటి? దేవుడు యేసుక్రీస్తును పంపాడు అని విశ్వసించాలి ఫస్ట్. అర్థమైందా మీకు? విచిత్రంగా కనిపిస్తుంది. మీకు ఈ వచనాలు ఎవడు చూపించటం లేదు. చదువుతున్నా మనకు కనబడవు, కానీ కనబడని దాంట్లోనే అసలు రహస్యం ఉంది ఇక్కడ. ఎవరైతే సంగతులు పైపైన చూస్తున్నారో మేము అలాంటి వాళ్ళం కాదు. మేము సంగతులను లోతుగా, ఎందుకంటే సత్యమైనది బహు లోతైనది కనుక దాన్ని విచారించి పరిశీలించి పరిశోధిస్తే సత్యం బయటకు వస్తుంది. అదే 7వ అధ్యాయము 38వ వచనం చూడండి. నాయందు అనగా యేసుక్రీస్తునందు విశ్వాసముంచువాడెవడో, లేఖనము అంటే పాత నిబంధనలో చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఇది ఎక్కడుందో ఒకసారి వెతికాను. లేఖనము చెప్పినట్లు అన్నాడు. ఏది లేఖనము? పాత నిబంధనలో ఉన్నాయని లేఖనాలు అనేది మామూలు మాట. ఇప్పుడు సామెతల గ్రంథము 14వ అధ్యాయము మాట ఉంది, చూద్దాం. 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, విడిపించును అంటున్నాడు. ఈ మాటనే యేసుక్రీస్తు చెబుతున్నాడు. ఏంటంటే నా యందు విశ్వాసం ఉంచితే నీకు దేవుని యందు భయభక్తులు ఉన్నట్టు. అంటే సామెతల గ్రంథంలో దేవుని మాటలు ఉన్నాయి అని నమ్మని దుర్మార్గులు చాలామంది ఉన్నారు. అసలు సామెతల గ్రంథము, సామెతలు ఆయన సొలొమోను ప్రవక్తే కాదు, అందులో క్రీస్తుని గురించిన మాటలు క్రీస్తే చెప్తున్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు వాని నోటి నుండి ఏమొస్తాయి? జీవజల. ఈరోజు నేను ఇన్ని ప్రసంగాలు చేయగలుగుతున్నాను, ఇంతమందిని ఎదిరించగలుగుతున్నాను. మొత్తం టోటల్ క్రైస్తవ ప్రపంచంలో 80% ఈరోజు నాకు వ్యతిరేకంగా నిలబడ్డా. నేను ఈరోజు ఇంత స్ట్రాంగ్గా ఎందుకున్నాను అంటే నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను. ఏమని ఉంచాను? యేసుక్రీస్తును దేవుడు పంపాడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు.
ఆయన పాపులను రక్షించుటకే ఈ లోకానికి వచ్చాడు అనే విశ్వాసంతో నిలబడ్డాను నేను. రాత్రి కూడా పెట్టాను నేను స్టేటస్లో, ఎవడైనా నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా ఒక్క రెఫరెన్స్ చూపించగలిగితే ₹1,00,000 ఇస్తానన్నాడు. మరొక సోదరుడు 10 లక్షలు ఇస్తానన్నాడు. నేను చెప్పిన దానికి ఎవడైనా రుజువు చూపిస్తే ఇంకోడు ₹1,00,00,000 ఇస్తానన్నాడు. ఎవడు రావట్లేదే. బైబిల్ కాలేజీ ప్రొఫెసర్వా, డైరెక్టర్వా, ఇంటర్నేషనల్ స్పీకర్వా, నథింగ్ డూయింగ్. ఈ విశ్వాసానికి వ్యతిరేకంగా ఏది పనిచేయదు. అందుకే ఈ విశ్వాసంలో స్థిరపడాలి మనం. ఈ విశ్వాసంలో నువ్వు ఉంటే మన లక్ష్య ఛేదన అనేది చాలా సులువు. మనం అనుకున్నది సాధించగలం. దేవుని రాజ్యంలో ఉండగలము, దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయగలము. నెక్స్ట్ది నిరీక్షణ, ఆ తర్వాతది ప్రేమ. ఇంకా ప్రేమ అంటే ఏందో మీ అందరికీ తెలిసిన, మరలా దాన్ని వివరిద్దాం. నిరీక్షణను గురించి చెప్దాం. మామూలుగా మనుషుల నిరీక్షణ ఏమున్నదో గత వారం చెప్పాను. శుభప్రదమైన నిరీక్షణ ఏంటో నీకు చెప్పాను, కానీ మరి యూట్యూబ్లో అందరికీ చెప్పలేదు. అది వెళ్ళలేదు కనుక మనం ఆలోచన చేద్దాం. ఇలా విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. దేవుడు ఒక్కడే అంటే ఎవడు నమ్మటం లేదు. దేవుళ్ళు ముగ్గురు అంటున్నారు క్రైస్తవులు. ఒకడంటాడు ముగ్గురు యెహోవాలు అంటుంట. నేను తప్ప వేరొక దేవుడు లేడని ఆయన చెప్తుంటే, ఒకడంటాడు దేవుడే యేసుక్రీస్తును దేవా అన్నాడు గనక యేసు ప్రభువట దేవునికే దేవుడట. ఇలాంటి విశ్వాస భ్రష్టులున్న సమాజంలో మనం బ్రతుకుతున్నాం. వీరిని ఛేదించాలి అంటే ఈ విశ్వాసంలో ఉండాలి. యేసుక్రీస్తును గనక విశ్వసిస్తే అది వాక్యానుసారముగా, లేఖనానుసారముగా దేవుడు ఆయనను పంపాడు, ఆయన దేవునే కుమారుడు, ఆయన పాపులను రక్షించటానికి, రోగులను కాదు. యేసుక్రీస్తు స్వస్థపరచును అనేవాడు కూడా హాస్పిటల్లో ఉన్నాడు. వీడికి ఎందుకు, వాడి నూనె పని చేయట్లేదు, వాడి ఖర్చులు పని చేయట్లేదు, ప్రార్థించిన నీళ్లు పని చేయాలంటే సమాధానం లేదు, ఏదో సాకులు చెప్తాడు. కాబట్టి స్వస్థత అనేది నాట్ ఇంపార్టెంట్. 13వ అధ్యాయంలో కూడా అదే చెప్తున్నాడు. వరాలు, భాషలు, స్వస్థతలు ఇవన్నీ కాదురా బాబు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడులో నిలుస్తాయి. ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమ అంటున్నాడు. కాబట్టి ఈ విశ్వాసంలో ఉంటే అన్నీ పోతాయి. అన్నిటి నుంచి నీకు విడుదల దొరుకుతుంది. ముందు విశ్వసించాలి. పౌలు కూడా అంటాడు, విశ్వసించితిని కనుక మాట్లాడుతాడు. ఆయన దేవుని కుమారుడని విశ్వసించాడు కనుక ఆ రోజున మృగాలతో పోరాడాడు, యూదులతో వాదించాడు, యూదేతరులతో వాదించాడు, శాస్త్రులతో, పరిసయ్యులతో, అందరితో మాట్లాడి గెలిచాడు. అందరినీ ఒప్పించి ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామములో వంగునట్లు చేశాడు. దట్ ఈజ్ అవర్ గోల్. నువ్వు కూడా క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మొదట క్రైస్తవుడి మోకాలు ఉంచాలి. ప్రతి క్రైస్తవుడు గనక అతని మోకాలు యేసుక్రీస్తు నామములో దేవుని ముందు వంచగలిగితే బయట వాళ్ళందరూ వంచుతారు ఈజీగా. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకొని, విశ్వాసం అనేది ఎంత ఇంపార్టెంటో, విశ్వసిస్తే ఏం జరుగుతుందో ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. జస్ట్ నేను ఫార్ములా చూపించాను. ఏంటంటే ఫార్ములా, హౌ టు సాల్వ్ ద ప్రాబ్లం. జస్ట్ ఫార్ములా చూపించాను. ఇక మీరు ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. ఈ ఒక్క దాని మీద ఒక 10 ప్రసంగాలు కూడా చేయవచ్చు. అలా చేసి అవిశ్వాసుల గుండెల్లో ఏమనాలి మన భాషలో, రైళ్ళు పరిగెత్తించా, విమానాలు పరిగెత్తిస్తావా, రాకెట్లు పరిగెత్తిస్తావా, పరిగెత్తించి
మన గోల్ను ఛేదిద్దాం. మన గోలు అవతలడు వచ్చినా రాకున్నా మనకు సంబంధం లేదు. ప్రకటించడం మన డ్యూటీ, నమ్ముతాడా నమ్మడా ఆ డ్యూటీ. ప్రకటించావా లేదా అని, సరి అయింది ప్రకటించావా లేదా అనేది మనల్ని మనం పరిశీలించి పరిశోధించి చూసుకొని నిత్య జీవానికి వారసులు అవ్వాలి. ఇది మన లక్ష్యం, ఇది దేవుని లక్ష్యం, దేవుడు మన ముందు పెట్టిన లక్ష్యం, టార్గెట్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ యొక్క సంకల్పాన్ని, మీరు మా ముందున్న లక్ష్యాన్ని ఎలా ఛేదించాలో కొద్దిసేపే నేర్చుకున్నాం. దేవా, ఆరోగ్యం బాగలేని సందర్భంలో ఈ రీతిగా నిలబడి వైద్యం ద్వారా తీసుకున్న ట్రీట్మెంట్ ద్వారా కనీసం ఇంతసేపైనా నిలబడగలిగే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మాట్లాడే శక్తి లేని నేను ఇంతసేపు మాట్లాడగలిగాను అంటే నీ యందు, నీ కుమారుని యందు నేను ఉంచిన విశ్వాసమేనని నమ్ముతున్నాను. అలాంటి విశ్వాసంతో నీ పిల్లలు పని చేయగలుగునట్లు సమస్తము నీ మహిమార్థమే జరిగించి మా లక్ష్య సాధనలో శత్రువును ఛేదించగలిగే భాగ్యం నీ పరిశుద్ధాత్మ నడిపింపుతో మాకు అనుగ్రహించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరటనే ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు.